ధర్మరాజు ఎందుకు తలదించుకుని ఏడుస్తున్నాడు? తెల్లని వస్త్రంలో కప్పబడిన శరీరం ఎవరిది? అది చూసి అర్జునుడి గుండె ఎందుకు ఆగిపోయినట్టయింది? వెల్కమ్ బ్యాక్ టు త్రిశూల్ టాక్. యుద్ధభూమికి దూరంగా ఉన్న అర్జునుడు సాయంత్రం తన నివాసానికి తిరిగి వచ్చాడు. కాని అక్కడ ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ధర్మరాజు తలదించుకుని ఏడుస్తున్నాడు. అర్జునుడి గుండె ఆగిపోయినంత పనయింది. తెల్లని బట్టలు చుట్టి ఉన్న తన 16 ఏళ్ల కొడుకు మృతదేహాన్ని చూసి ఆ మహావీరుడు పసిపాపలా కన్నీరు పెట్టుకున్నాడు. ఎవరు? నా కొడుకును చంపింది ఎవరు అని గట్టిగా అడిగాడు. సైంధవుడు. వాడే మా అందర్నీ అడ్డుకున్నాడు అని కృష్ణుడు చెప్పగానే అర్జునుడి కళ్లలో బాధ పోయి ప్రళయాగ్ని రగిలింది. అర్జునుడు తన గాంధీవాన్ని చేతిలోకి తీసుకుని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. రేపు సూర్యుడు అస్తమించేలోపు ఆ సైంధవుడి తల నరకకపోతే నన్ను నేనే మంటల్లో కాల్చుకుంటాను అని చేసి అలా యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. రేపు డే 10 సైంధవ వధ. సబ్స్క్రైబ్ చేయండి.